ఒంటరిగా పరుగులు తీస్తున్నావా? ఏకాకయ్యావా? తల్లిదండ్రులు దూరం అయిపోయారా? తోబుట్టోళ్ళు తరిమి వేశారా? స్నేహితులు దూరం అయిపోయారా? నీకు పరిచయస్తులు అందరూ గాలికి ఎగిరిపోయినట్లు కెరటాల వల్లే ఎగిరిపోయారా? ఏకాకిగా మిగిలిపోయావా? చీకటి కదా, అలమటిస్తుంది కదా, అరణ్యం కదా, ఆయన పలకరించేవారు లేరు కదా, భవిష్యత్తు అంతా అంధకారంగా ఉంది కదా, ఏం చేయాలో దిక్కుదోచదు కదా, ఇదే ఆఖరి అనుకుంటున్నావు కదా. చదువైనా, ఉద్యోగమైనా, కుటుంబ జీవితమైనా, సంసార జీవితమైనా, సేవైనా, వ్యాపారమైనా, బాధ్యతలైనా బహుశా యాకోబు వలె చీకట్లో ఉంటే నీతి సూర్యుడు ఉదయించకుండా మానడు. అలాగే చీకట్లో ఉన్న మానవ జాతి అంతటినీ నీతి సూర్యుడు వదిలేసింటే, యేసుప్రభు వదిలేసింటే, ఇది నేను ఇక్కడ ఉండను. మీలో చాలామంది ఇక్కడ ఉండరు అనుకుంటా. అనేకసార్లు మనం ప్రార్థన చేయకపోయినా ఆయాసపడి విసిగిపోయి ఇంకేం దేవుళ్ళు, ఏం ప్రార్థన చేయాలి, ఏం మందిరంకి వెళ్ళాలి, ఏం బైబిల్ చదవాలా, ఇన్ని రోజులు చదివిన దానికి ఏం ఫలితం ఉంది, సేవ చేసిన దానికి ఏం ఫలితం ఉంది, దేవుని కొరకు జీవించిన దానికి ఏం ఫలితం ఉంది, ఓడిపోయిన నాకంటే ఇరుగు పొరుగు చాలా బాగున్నారు, వాళ్ళు అంత మందిరానికి రారు, బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, క్రమంగా దేవుని గురించి సువార్త ప్రకటించరు, వాళ్ళే బాగున్నారు, నాకు ఇది ఎందుకు చేయాలలే, నేనెందుకు ఇలాగ దైవికమైన మార్గాల్లో వెళ్ళాలలే అని సోలిపోయి డసిపోయిన పడుకున్నా నీతో పాటు వచ్చేవాడే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు, నేను నిన్ను విడవను. నీ భర్త విడిచినా, నీ భార్య విడిచినా, నీ తోబుట్టువులు విడిచినా, నీ కన్న పిల్లలు విడిచినా, 9 నెలలు కడుపులో మోసి బయటికి తీసుకొని వచ్చి నాభి సూత్రము కత్తిరించిన నీ పిల్లలు నిన్ను విడిచినా, సిలువలో నీ కొరకై వ్యసనాక్రాంతుడిగా వ్యాధిని అనుభవించిన వాడిగా వేలాడదీయబడిన యేసు విడివడం.